వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ క్లైమాక్స్ చేరిందా, ఆఖరి పోరాటం, చివరి ఘట్టం, ఇలా వినిపిస్తున్న పేర్లు, పదాలు అన్ని టీవీ ఛానల్లో. దేనికంటే మిస్టర్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు, ఇది నీకు చివరి రోజులే, ఓన్లీ 48 hours, ఆఫ్టర్ దట్ నేనేం చేయాలో అది చేస్తా అని చెప్పి చాలా డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటలు నువ్వు వార్నింగ్ ఇచ్చినా సరే, నువ్వు ఏం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని దాడులు చేసినా సరే, నేను వెనకకు తగ్గను, నేను లొంగిపోను, నేను సరెండర్ అవ్వను, విజయమో వీరమరణమో అనేది ఇరాన్ వాయిస్. ట్రంప్ ఎందుకు 48 గంటల వార్నింగ్ ఇచ్చాడు, డెడ్ లైన్ ఇచ్చాడు అనేది మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తే 22 దేశాలని మేనేజ్ చేసుకుని ఉన్నాడు ట్రంప్. మొన్నటి వరకు నాటో సపరేట్ అయిందని, ట్రంప్కి ఎవరు కోఆపరేట్ చేయట్లేదని మనం మామూలుగా డిస్కస్ చేస్తాం. బట్ నేను కొన్ని వీడియోలో చెప్పాను, ట్రంప్ని యూరోప్ని నమ్మడానికి లేదు, వాళ్ళు కొట్టుకున్నట్టే కొట్టుకొని, తిట్టుకున్నట్టే తిట్టుకొని మళ్ళీ కలుసుకుంటారు. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇవి 3 ఇంపార్టెంట్ కంట్రీస్, అమెరికన్ ఫ్రెండ్లీ కంట్రీస్ యుద్ధాల్లో. ఎందుకంటే ఫ్రాన్స్ అనేది పెద్ద చరిత్ర, చాలా పెద్ద పెద్ద యుద్ధాలు చేసింది. ఫ్రెంచ్ రెవల్యూషన్ మొనార్కీకి ఎగెనెస్ట్గా, లూయిస్ 16కి ఎగెనెస్ట్గా టెన్నిస్ కోర్ట్ ఓత్ తీసుకొని, చార్టర్ రాసుకొని వాళ్ళు రాజ్యాంగాన్ని, డెమోక్రసీని నిర్మించారు. జర్మన్ బిస్మార్క్ ఛాన్సలర్, ఆయన కూడా పెద్ద పెద్ద యుద్ధాలు చేసి దగ్గర దగ్గర 39 కింగ్డమ్స్ ని కలిపాడు. యుద్ధం అనేది వాళ్ళ చరిత్రలోనే ఉంది. అందుకే ఫ్రాన్స్ తర్వాత జర్మనీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్లీ కంట్రీస్ ఫర్ ద అమెరికా. ఇంకో ఆస్పెక్ట్ లో చూస్తే బ్రిటన్ కూడా ప్రపంచంలో అన్ని దేశాలని పరిపాలించింది. అసలు దాంతో పరిపాలించబడిన దేశమే లేకపోవచ్చు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. సో వీటన్నిటి మీద మోస్ట్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, 2 ప్రపంచ యుద్ధాలని రిజల్ట్ క్లియర్ చేసి 2 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసిన దేశం యుఎస్. ఇవి 4, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ చాలా డిసైడెడ్గా తీసుకొని 22 నుంచి 25 దేశాలను రెడీ చేసుకొని ఇరాన్ని అంతు చూడడానికి ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, యుఏఈ కూడా ఆ దేశాల్లో మెంబర్, అరబ్ కంట్రీ కూడా ఈ ఆపరేషన్లో మెంబరు. అందుకోసమే డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి, 48 గంటల్లో యుద్ధం ముగించాలి, ఇది క్లైమాక్స్, లేదంటే జరగబోయే పరిణామాలకు నువ్వే బాధ్యుడివి, మాకు సంబంధం లేదనే విషయంలో ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి కారణం ఏంటంటే, ఇరాన్ రోజు రోజుకు దాడులు తీవ్రతరం చేస్తోంది. ఇజ్రాయెల్కు సంబంధించిన న్యూక్లియర్ టెస్టింగ్ క్యాంప్స్ మీద దాడి చేసింది, ఆ కేంద్రాల మీద, ఆ సెంటర్స్ మీద దాడి చేసింది. ఇక్కడ డెమోనా అనే న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, తర్వాత అరాత్ అనే న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, దాని మీద ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ రీజన్ ఏం చెప్తుంది, నేను దాడి చేశాను కరెక్టే, బట్ ఇరాన్లో ఉన్న ఇస్ఫహాన్ తర్వాత నటాంజ్ అనే న్యూక్లియర్ ప్లాంట్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేసింది కాబట్టే మేము దాడి చేస్తాం. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇజ్రాయెల్కి ప్రమాదం అయినప్పుడు, ఇజ్రాయెల్ దగ్గర వెపన్ ఉన్నా, న్యూక్లియర్ ప్లాంట్ ఉన్నా, అది మాకు ప్రమాదం అనే ఆర్గ్యుమెంటు ఇరాన్ చేస్తోంది. సో టిట్ ఫర్ టాట్, కౌంటర్ అటాక్స్ అనేవి బాగా జరుగుతూ ఉన్నాయి. నువ్వు గెలుపా, నేను ఓటమే అనేది లేదు, నువ్వు నాశనమా, నేను వినాశనం అనే, లేకపోతే నేను వినాశనం అయితే నిన్ను నాశనం చేస్తాను, నువ్వు వినాశనం అయితే నేను ఇంకా తీవ్రమైన దాడులు చేస్తా అని చెప్పి ఘోరాతి ఘోరంగా యుద్ధం అనేది రోజు రోజుకు పెట్టరేగిపోతుందని చెప్పొచ్చు. నెక్స్ట్, ఇరాన్కు సంబంధించిన దాడుల్లోతో పాటు, అక్కడ జనాలు చనిపోవడంతో పాటు, ఇక్కడ మీకు ఇంకొక దేశం ఉంది, ఆ దేశం మీద కూడా వీళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. లెబనాన్ బీరూట్ అనే ఏరియాలో అక్కడ ఉన్న హిజ్బుల్లా తీవ్రవాద క్యాంపులే టార్గెట్గా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అక్కడ చాలా వరకు ప్రాణ నష్టం జరిగింది. అక్కడ దగ్గర దగ్గర 8 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు, అంటే మైగ్రేట్ అయ్యారు, ఒక చోటు ఇంకో చోటుకు వెళ్ళి బతకడానికి ప్రయత్నిస్తున్నారు. 1000 మందికి పైగా చనిపోయారు. ఇది రీసెంట్ స్టాటిస్టిక్స్. ఎవరు చనిపోయారు, ఎవరు బతికారు ఎక్కడ, లెబనాన్లో. సో ఈ యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలోనే జరిగేది కాదు, లెబనాన్కి పోతుంది, తర్వాత గల్ఫ్ కంట్రీస్లో యూఏఈకి పోతుంది, సౌదీకి పోతుంది, ఖతార్కి పోతుంది, యెమెన్కి పోతుంది, నెమ్మదిగా విస్తరిస్తూ ఇప్పుడు జరిగిన లేటెస్ట్ ఇన్సిడెంట్ ఏంటంటే, హిజ్బుల్లా స్థావరాల చుట్టుపక్కల ఉన్న నార్మల్ జనాలు కూడా చనిపోవడం చాలా హార్ష్, చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. అయితే దీనికి ఇజ్రాయెల్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఎప్పుడైతే మా డెమోనా
న్యూక్లియర్ ప్లాంట్ మీద అటాక్ చేశారు. అక్కడ ఉన్న చిన్న పిల్లోళ్ళు అంటే 8-9 ఇయర్స్ ఉన్న పిల్లగాళ్ళు, ఓల్డేజ్ పిల్లలు, బంకర్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. మీ దీనికి ఈ అటాక్ ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది, మేము చేయగలిగేది మేము చేస్తామనే ఆర్గ్యుమెంటు ఇజ్రాయెల్ చేస్తోంది. సో ఈ దాడులు, ప్రతి దాడులు తీవ్రమైన ఈ సమయంలో క్లైమాక్స్కు చేరింది, ఆఖరి ఘట్టం వచ్చింది. యుద్ధానికి ఒక ముగింపు వస్తుందని చూద్దాం. ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అనేది చెప్పుకోవడం కంటే ఎవరు ఎక్కువ నష్టపోయారు, శాంతి ఎలా నష్టపోయింది, తర్వాత సామాన్య ప్రజలు ఎలా నష్టపోయారు, టెక్నాలజీ ఏ విధంగా నష్టపోయింది, ఇలాంటి యుద్ధంలో ప్రతిఫలం ఏంది, ఫ్యూచర్లో ఈ యుద్ధం ఎలాంటి నిర్ణయాత్మక డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది అనేదాన్ని ఒకసారి మనం చూసుకోవచ్చు. సో దీన్ని మనం మహాసంగ్రామంగా పరిగణించవచ్చు. ఎందుకంటే చరిత్రలో మహాభారత యుద్ధం గురించి విన్నాం, రామాయణ యుద్ధం గురించి విన్నాం, పుస్తకాల్లో చదువుకున్నాం మన హైందవ ధర్మం ప్రకారం. బట్ ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం గురించి కూడా పుస్తకాల్లో చదువుకున్నాం. మోడర్న్ వరల్డ్లో టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అయింది ఏంటో అనేది కూడా డిస్కషన్ జరిగింది. సో దానికి ప్యారలల్గా ఈ మహాసంగ్రామం ఎటు దారి తీస్తుందో చూడాలి, దీనివల్ల ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి. సో 48 hours తర్వాత అణు విద్యుత్ కేంద్రాల దాడులు, ప్రతి దాడులు, చావులు, బతుకులు, విజయాలు, అపజయాలు ఎవరు నిర్ణయిస్తారో, ఏం చేస్తాడో ట్రంప్ చూడాలి. దానికి తిరిగి సో ఈ 48 గంటల వార్నింగ్ ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపించబోతోంది. ఇండియా ఇండైరెక్ట్గా ఉండి ఇరాన్ మిత్రదేశమే, ఇజ్రాయెల్ మిత్రదేశమే ఎవరికి ఎలాంటి సలహాలు ఇవ్వబోతోంది. మోదీ గారు మన ఇండియాకి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తోంది, ఈ అన్ని విషయాల్లో మేము ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం, యుద్ధాన్ని మరీ తీవ్రస్తరం చేయకూడదు, ఇది మానవాళికి పెనుముప్పు, ప్రపంచానికి పెనుముప్పు అనే విషయం చెప్తోంది. సో దీని విషయాలు ఏ విధంగా ప్రభావం చూపుతాయో ఇరాన్ మీద, యుఎస్ మీద చూడాలి. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా తప్పకుండా ఇవన్నీ విని, ఇవన్నీ చూసి ఏది కరెక్టో ఏది తప్పో నిర్ణయం తీసుకోవాలి. ఇండియా ఉన్న వాల్యూ, ఇండియా మాటకు ఉన్న బలాన్ని ఆలోచించి ఈ 48 hours మంచి నిర్ణయం తీసుకోవాలి. యుద్ధం కాకుండా సామరస్యంగా సమస్య ముగిసిపోవాలని రెడ్ టీవీ ఆశిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.